ది లార్డ్. మార్కు సువార్త 8వ అధ్యాయం. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమియు లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమియు లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోవుదురు. వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పెను. అందుకాయన శిష్యులు, ఈ అరణ్య ప్రదేశములో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారినడుగగా వారు 7 అనిరి. అప్పుడాయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పెను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. భోజనము చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణ ఎక్కి దల్మనూత ప్రాంతములకు వచ్చెను. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి యొక్క సూచన క్రియను చూపుమని ఆయననడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక క్రియను అడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియయు ననుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా దోణ ఎక్కి అద్దరికి పోయెను. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. దోణిలో వారి యొద్ద 1 రొట్టె తప్ప మరేమీ లేకపోయెను. ఆయన చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కన్నులుండియు చూడరా? చెవులుండియు వినరా? జ్ఞాపకము చేసుకొనరా? నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని వారినడిగెను. వారు 12 అని ఆయనతో చెప్పిరి. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని ఆయన అడుగగా వారు 7 అనిరి. అందుకాయన, మీరింకను గ్రహింపకున్నారా అని అనెను. అంతలో వారు బెస్తయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివాని తోడుకొని వచ్చి వాని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గ్రుడ్డివాని చెయ్యి పట్టుకుని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి, నీకేమైనను కనబడుచున్నదా అని వానినడుగగా వాడు కనులెత్తి, మనుష్యులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. అప్పుడు యేసు, నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేశెను. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరియాతో చేరిన గ్రామములకు బయలుదేరెను. మార్గములో నుండగా, నేను ఎవడనని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగెను. అందుకు వారు, కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన, మీరైతే నేను ఎవడనని
చెప్పుకొనుచున్నారని వారినడుగగా, పేతురు, నీవు క్రీస్తువని ఆయనతో చెప్పెను. అప్పుడు తన్ను గూర్చిన ఈ సంగతి ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పెను. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను. పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగెను. అందుకాయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము. నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించెను. అంతటా ఆయన తన శిష్యులను, జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపకోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వారిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పెను. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ దేవ, పరలోకమందున యేసయ్యా, మీకే స్తోత్రం. నీ వాక్యమును చదివే భాగ్యము మాకు దయచేసినందుకు నేను స్తుతిస్తున్నాను. తండ్రి, ఎవరెవరైతే ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. ప్రభువా, నీ వాక్యంలో చెప్పినట్లు తండ్రి, నిన్ను గూర్చి సిగ్గుపడువాడెవడో తండ్రి, తనను గూర్చి నీ యొక్క తండ్రి వద్ద నీవు సిగ్గుపడుచున్నావని దేవా నీ వాక్యం ద్వారా తెలియచేసి ఉన్నావు. అవును, మేము క్రైస్తవులమని, నా తండ్రి యేసు అని చెప్పుకొనుటకు సిగ్గుపడు ప్రతి ఒక్కరిని గురించి నీవు కూడా సిగ్గుపడుచున్నావు తండ్రి. ధైర్యముగా నేను దేవుణ్ణి నమ్ముకున్నానని ధైర్యముగా సువార్తని చాటే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీ సన్నిధిలో మోకరిస్తూ నీ యొక్క కృపను గురించి ఎదురుచూచి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొనండి తండ్రి. ప్రతి ఒక్కరి కష్టములో వారికి సహాయము చేయమని యేసయ్య, నీ రాకడికి మా అందరినీ సిద్ధపరచమని యేసు నీ ఘనమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.